స్వామి అన్నమయ్యప్ప వెల్కమ్ టు శబరిమల అప్డేట్ ఛానల్. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదండి, జ్యోతి దర్శనకు వచ్చిన అయ్యప్ప స్వాములు. ఆల్రెడీ మీకు పాత వీడియోలోనైతే మీకు వీడియో పెట్టానండి. ఇక్కడ జ్యోతి దర్శనం అయితే బాగా జరుగుతుందని చెప్పేసి, ఇక్కడ టెంట్లు ఎక్కువ వేస్తారని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత టెంట్లు వేస్తారో. ఇక్కడ నుంచి అయితే జ్యోతి దర్శనం అనేది చాలా బాగా కనిపిస్తుంది స్వామి. ఎవ్వరు అడ్డంకం ఉండదు, మనకి తొక్కిసలాట అలాంటివి ఏం జరగవు. చెప్పండి కదండి, ఇక్కడ నుంచి జ్యోతి దర్శనం అనేది బాగా జరుగుతుందని చెప్పేసి. అయితే ఇక్కడ నుంచి టెంట్లు అయితే పెట్టడం అయితే ఈ రోజు నుంచి మొదలు పెట్టారు. 2 days ముందు నుంచే మనకి ఇక్కడ స్టే అవ్వడం అయితే చేస్తున్నారు స్వాములు. ప్రజెంట్ అయితే దర్శనం అయితే త్వరగా అయిపోతుంది, కానీ ఇక్కడ ఉండడానికి ప్లేసెస్ లేవండి, చాలా రద్దీగా ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ మనకి సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే జ్యోతి దర్శనం అనేది రోజుకు 30,000 టికెట్స్ అయితే దేవస్థానం అయితే రిలీజ్ చేస్తుంది. అలాగే 14వ తారీఖున కూడా 30,000 టికెట్లే రిలీజ్ చేస్తుంది. అయితే మనకి దర్శనం టైం అయితే సాయంత్రం 6 నుంచి 6:45 మధ్యలోనైతే దర్శనం టైం అయితే జరుగుతుంది స్వామి. మన ఎదురుగా కొండలు కనబడుతున్నాయి కదా, ఆ కొండలపైన మనకి జ్యోతి దర్శనం అనేది దొరుకుతుంది. ప్రజెంట్ అయితే శబరిమలలోనైతే బయట చూస్తే రద్దీ ఉంది స్వామి. దర్శనానికి అయితే చాలా ఖాళీగా ఉంది ప్రజెంట్ అయితే. సివిల్ వాళ్ళకి అయితే కొంచెం టైం పడుతుంది. అదే దర్శనం ఇరుములతో వచ్చిన స్వాములకి అయితే దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణం ఏమిటంటే, ఈ పక్కనే బాత్రూమ్ ఉంటాయండి, ఎదురుగా హోటల్ ఉంటుంది, అది వీడియోలో చూస్తున్నారు కదా. ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ సిగ్నల్ కూడా బాగా వస్తుంది. కాబట్టి ప్రతి అయ్యప్ప స్వామి ఇక్కడికి వచ్చేటట్లయితే ఇంకా ప్లేస్ ఉన్నదండి ఉండడానికి. ఈ జంగిల్ అనేది క్లీన్ చేసుకుని మనం ఇక్కడ అయితే ఉండవచ్చు. కాబట్టి ఎవరైనా వచ్చిన అయ్యప్ప స్వాములు ఉంటే ఇక్కడికి రావడానికి మెయిన్ ట్రై చేయండి. ఇలాంటి అప్డేట్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.